స్పెషల్ థ్యాంక్స్. ఇవి మనం ఇప్పుడే మర్చిపోతాం. అంటే ఇప్పుడు మర్చిపోతే ఈ మాటలు కొంతమందికి కొంచెం మనసుకి నచ్చే మాటలు ఉంటే అవి ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాం. మా ఫాదర్ చెప్పిన మాటలాగా. అలాగే ఒక అమ్మాయి చెప్పిన మాట నాకు ఈ ప్రోగ్రామ్కి ఎప్పుడు గుర్తుంటుంది. ఆ మాట నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేస్తుంది. అదేంటంటే ఏదైనా ఖాళీగా ఉండకుండా ఏదో పని చేస్తే మన మనసులో పిచ్చి ఆలోచన రావు. ఇది నువ్వు చెప్పావు, దిస్ బ్యూటిఫుల్ వర్డ్. మీ ఏజ్ గ్రూప్ పిల్లలకి అది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకుంటూ ఒక కళ వైపు, ఒక పుస్తకం వైపు, ఇదివరకు పుస్తకాలు చదవండి అని ఎందుకని అంటే దాని మీనింగ్ అందుకనే మన మైండ్ని ట్యూన్ చేసుకొని ఒక మంచి మార్గం వైపు నడిపించండి. రెండో మాట ఉంటుంది, ఆ రెండోది కూడా చాలా బ్యూటిఫుల్ వర్డ్. తను ఆ అమ్మాయి చెప్పింది, మనం ఏదైనా ఇష్టమైన పని చేస్తున్నప్పుడు మనకి స్ట్రెస్ రిలీఫ్ అయిపోతాం. దాంతోపాటుగా స్ట్రెస్ రిలీఫ్ అవడం అనేది అది చిన్న వర్డ్ కాదండి. చాలామంది ఏజ్లోనే ముసలితనం రావటం, ఏజ్లోనే వైట్ హెయిర్ రావటం, ఏజ్లోనే ఏమీ చేయలేనటువంటి ఒక భావనకు లోనవటం, దీనికి అంతటికి కారణం మనకు ఉన్నటువంటి స్ట్రెస్. మరి స్ట్రెస్ని పోగొట్టాలంటే ఏం చేయాలి? నీకు ఇష్టమైనటువంటి ఆర్ట్ మీద, కళ మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు అందుకనే మీరు ఎప్పుడైనా స్ట్రెస్ ఉంది, స్ట్రెయిన్ ఉంది అది అన్నప్పుడు మంచి డాక్టర్ ఏం చేస్తారు? సాధారణ నెక్స్ట్ మూవీ నీకు నచ్చిన మ్యూజిక్ విను, నీకు ఏం నచ్చితే అది చేయి అంటే ఎందుకు చేయమంటారు? యు ఆర్ గెట్ రిడ్ ఆఫ్ వాట్ యు ఆర్ థింకింగ్ ఇన్ మైండ్. నీ మైండ్ నుంచి బయటికి రావడానికి ఇవన్నీ దోహదపడతాయి. అది కూడా చాలా బ్యూటిఫుల్ వర్డ్. అది ఎంత డబ్బులు ఇచ్చినా కొనలేని వర్డ్స్ ఇవి. అదేంటంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది నీకు నచ్చిన పని చేసి. అంటే నచ్చిన పని చేస్తున్నావు అంటే తదేకంగా దాని మీద నువ్వు దృష్టి పెడుతున్నావు. దాని మీద నువ్వు ఎప్పుడైతే ఫోకస్ చేస్తావో యూనిక్గా, నీకు మిగతా ప్రపంచం కనిపించదు. అప్పుడు మీ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేస్తాయి. డిఫరెంట్ ఆలోచనలు రావు నీ మైండ్. ఈ రెండు కూడా బ్యూటిఫుల్ వర్డ్స్ నేను ఈరోజు విన్నవి. వెరీ హ్యాపీ. మేడం గారు, మీ కోరిక 2 రోజులు మళ్ళీ పెడదాం. సో మా పిల్లలు చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. మీరు రావాలి, మళ్ళీ వాళ్ళకి దాన్ని చెక్ చేసి బెటర్ వేలో మళ్ళీ పర్ఫామ్ చేయడానికి ట్రై చేయండి. సో నేను ఎందుకు చెప్పానంటే చెప్తూ మధ్యలో ఇవన్నీ గుర్తొచ్చాయి. మనం ఇది ఇక్కడ ఉండి ఈ మాటలని గుర్తుపెట్టుకున్నాం, కానీ ఇది ఒక 4-5 సంవత్సరాలు లేదా 2-3 సంవత్సరాల తర్వాత ఇలా జరిగింది. ఇంత బ్యూటిఫుల్గా మన 2 ఏదో బర్డ్స్ వేశారు, ఇక్కడ ఒక పికాక్ వేశారు, ఒక బ్యూటిఫుల్ డిజైన్ వేశారు అని వాటిని క్యాప్చర్ చేసి మనకి మళ్ళీ గుర్తు చేసి మన గూగుల్ ఎలా గుర్తు చేస్తుందో దానికి కారకుడైనటువంటి మూర్తికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే తను నిజంగా డెడికేటెడ్. నేను ఐ రియల్లీ అప్రిషియేట్ దిస్. ఏ కార్యక్రమం జరిగినా నేను చెప్పక్కర్లేదు, ఒక్క మాట అంటే చాలు అంత డెడికేటెడ్గా నేను చూడలేదు. చాలా ఇయర్స్ నుంచి తెలుసు. మేమిద్దరం కలిసి జేకేసీలో నేను చీఫ్ కోఆర్డినేటర్, అదే నోడల్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు తను అక్కడ నా దగ్గర పనిచేసేవాడు. అప్పటి నుంచి కూడా మూర్తి అంటే నేను ఈ కాలేజీ కరెక్ట్ అయినా అవ్వకపోయినా ఏ పని చెప్పినా ఎక్కడున్నా ఎస్ సార్ అంతే, నో అనే చెప్పే మాట ఉండదు. మా మెమరీస్ పిల్లలతో ప్రతి యాక్టివిటీని మెమరబుల్గా చేసి ఆ బ్యూటిఫుల్గా అతను నేను రాగానే నాకు ఒక్కటే అడిగాను, మూర్తి నీకు ఏం కావాలి, నీకు ఇంకేదన్నా నీకు మంచి పోర్ట్ఫోలియో కావాలని ఎక్కడ చేస్తుంటే ఏం వద్దు సార్, మంచి బ్యూటిఫుల్ కెమెరా నాకు కొనేవాడు సార్ అని అన్నాడు. అంటే ఏదో నాకు అదేంటి ఇదేంటి అని అడగలేదు. తగ్గ సరే నీకు నచ్చిన కెమెరా నేను కూడా నువ్వు వెళ్ళి చూసుకుంటే సార్ ₹1,00,000 అవుతుంది, 1,00,000 కాదు 1,20,000 పెట్టని చెప్పి. అందుకని ₹1,00,000 కెమెరా కొని అతను చేతికి ఇస్తారు. వెరీ నైస్, సూపర్, వండర్ఫుల్. నాకు ఎవరైనా ఫోన్ చేసి ఏమండి మా ఫోటోలు అంతే కాదు, మా ఫోటోగ్రాఫ్ తీరా లేకపోతే మీరు అలా చేసి పెడతారా అని అంటే ఎవరికి వెళ్ళి పెట్టినా చాలా మంచి బ్యూటిఫుల్గా అది కూడా ఇప్పుడు మన కళ ఉంటున్నారు, లేకపోతే ఎబిలిటీ ఉంటున్నారు, దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం ఉంటుంది. సో ఎక్స్ప్రెసింగ్ అంటే ఇదే. ఇప్పుడు సోషల్ మీడియాలో వీటిలో మనం ఇంత చేసాం, ఇంత బ్యూటిఫుల్గా మనం కూర్చొని మాట్లాడుకుంటాం. ఈ అనుభవాలు మళ్ళీ కావాలి, ఎప్పుడైనా ఆ ఫోటో చూస్తున్నప్పుడే కదా మనం గుర్తుకొస్తాయి. సో వాటన్నింటినీ వాటిలో బంధించి మన మెమరీని శాస్త్రంగా చేస్తున్నటువంటి మూర్తికి స్పెషల్ థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ హ్యాపీ ప్రోగ్రామ్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్. నేను వచ్చిన తర్వాత ఇది ఒక బెస్ట్ ప్రోగ్రామ్ అనిపించింది. మొన్న కూడా పొలిటికల్ సైన్స్ వాళ్ళే ఇది బెస్ట్ ప్రోగ్రామ్ అని చాలామంది నాకు చెప్పింది. ముగ్గురు లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి లాగా సునీత మేడం, మాధురి మేడం, ప్రత్యూష మేడం, ముగ్గురు కూడా పవర్ఫుల్. ఒకరు డిస్ట్రిక్ట్ జడ్జి, ఒకరు ఫ్యామిలీ కోర్ట్ జడ్జి, ఒకరు సివిల్ జడ్జి.
వచ్చి ఆ స్టేజ్ ఆ ఫోటో చూస్తేనే బ్యూటిఫుల్ లాగా అనిపించింది. సో ఇవి మెమరబుల్ ప్రోగ్రామ్స్. వెరీ నైస్. థ్యాంక్ యూ. Thanks for watching. For more videos, subscribe Arts College Rajamundry YouTube channel.